ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చూపించే వంటకం పెరుగు చారు. పెరుగు చారుకు కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, చింతపండు, కలమాకు, కొత్తిమీర, పుదీనా, ఒక ఉల్లిగడ్డ, శనగపిండి, పులిసిన పెరుగు లేకుంటే మనము చింతపండును కొద్దిగా అంత నానబెట్టుకొని పెరుగులో వేసి ఇలా పెరుగుని బాగా చిలుక్కోవాలి. చిలుక్కున్న తర్వాత చింతపండును ఇలా గుజ్జును తీసి పెరుగు మజ్జిగలో ఇలా వేసేసుకొని కలుపుకోవాలి. చిలుకిన తర్వాత చింతపండు గుజ్జును తీసి ఇలా చింతపండు గుజ్జును పోసేసుకోవాలి. వాటర్ను ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చేటట్టు యాడ్ చేసుకో. హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను కారము, 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇవన్నీ వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేయాలి. కొత్తిమీర, పుదీనా, ఐదారు పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇలా స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. మరి ఒక పాత్రని తీసుకొని అందులో 1 స్పూన్ అంతా కారము, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇందులో ఈ విధంగా వేసి శనగపిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మరి ఒక పాత్రలో ఇలా వాటర్ తీసుకొని శనగపిండిని ఇలా జారుగా కలుపుకోవాలి. అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ధనియాలు తీసుకొని ఇది మెత్తగా ఇది ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. బోండాల గురించి కలిపిన పిండిలో ఇలా ఈ జీలకర్ర ధనియాలది ఇలా చల్లేసుకొని ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా వాము కూడా వేసుకోవచ్చు, మన చాయిస్. ఇలా లూజుగా కలుపుకున్న శనగపిండిని ఇందులో ఏమీ వేయలేదు, వాటర్లో శనగపిండి కలుపుకున్నాం అంతే. ఇలా కలుపుకున్న ఈ శనగపిండి వాటర్ని మరుగుతున్న పెరుగు, చింతపండు,
వేసిన వాటిలో వేసి ఇలా వేసేసి మంచిగా కలుపుకోవాలి. గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఇలా పెరుగులా అవుతుంది మొత్తం. ఇది మంచిగా మరిగించుకోవాలి. ఒక్క టీ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకొని ఇలా మరిగిస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఇలా మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించుకోవాలి. బాండ్రీని పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇలా శనగపిండిని బోండల్లా వేసుకోవాలి. ఇలా బోండల్లా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా 2 ప్రక్కల కాల్చుకోవాలి. మళ్ళీ బాండ్రీ పెట్టుకొని ఆయిల్ ఒక 3 స్పూన్స్ ఆయిల్ పోసి దీనిలో 1 స్పూన్ అంతా జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, మిరపకాయలు, మరిగించిన ఈ పెరుగు చారులో ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా వేసేసుకోవాలి. ఒక్క ఉల్లిగడ్డ ఇది. తర్వాత కరివేపాకు, ఇలా చేసుకున్న బోండాలను తీసి ఇలా పెరుగు చారులో వేసేయాలి. ఈ బగారా ఆయిల్ని ఇందులో పెరుగు చారు రెడీ. ఇది అన్నంలోకి బాగుంటుంది. ఈ ఎండాకాలము వేడిని తట్టుకోవడానికి ఇట్లాంటి చల్ల పదార్థాలు తింటే శరీరంలో వేడి చెయ్యదు, ఆరోగ్యం బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బోండాల చారు రెడీ.